మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే అండి. యా సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే అంటూ ఉంటారు ఎక్స్పర్ట్స్ త్రూ వెళ్ళాలి, సో అలా అయితేనే మనకు గైడెన్స్ ఉంటుంది అని చెప్పేసి. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే మనకి ఓన్గా మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, అండ్ ఎక్స్పర్ట్స్ త్రూ వెళ్తే మనకి ఇంకా మోర్ అడ్వాంటేజెస్ ఏమన్నా ఉంటాయి, యాడ్ ఆన్స్ ఏమన్నా? కీర్తి గారు మంచి క్వశ్చన్ అండి. కీర్తి గారు ఫస్ట్ ఒక అడ్వైజర్ ఎందుకు కావాలి, ఒక గైడెన్స్ ఎందుకు కావాలనేది మనం ఆలోచిస్తే మేడం, మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనం చేయలేకపోతాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయ్యేది అక్కడే, రైట్? అందుకే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయరు, వెల్త్ క్రియేట్ చేసుకోలేరు. ఎప్పుడైతే డబ్బులు కావాలో అప్పుడు కష్టపడతారు, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయగలుగుతారు, కానీ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, మనకి రేపు ఫ్యూచర్లో మనకి ఏ అవసరాలు ఉంటాయి, ఎంత కావాలి, ఇవాళ ఎంత సంపాదిస్తాం, ఎంత ఖర్చు అవుతుంది, రేపు 30 సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చులు ఉంటాయి, ఎంత పడుతుంటుంది. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ జనరల్గా. అది కాకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అది కాకుండా మిగతా ఏదేది కొనాలి, ఏ ఏ అసెట్స్ ఉండాలి, అది ఇంకో టాపిక్ అండి. దాంట్లో మన డెప్త్గా వెళ్ళట్లేదు నేను ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఉండేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుస్తారు. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తే, ఇన్కమ్, అదర్ సోర్సెస్ అన్నీ చెప్తే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయగలుగుతారు, రైట్? సో అర్థం చేసుకుంటారు కనీసం. దాన్ని బట్టి వాళ్ళు రిస్క్ ఎంత తీసుకోగలరు, ఎంత వస్తుంది, వాళ్ళకి లయబిలిటీస్ ఏదైనా ఉన్నాయా, అవన్నీ చూసుకుని ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయగలుగుతారు. ఫస్ట్ థింగ్. రెండోది, ఇన్వెస్ట్ చేస్తున్నారా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశారు, అన్ని ప్లానింగ్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. జర్నీలో మనకి చాలా హర్డిల్స్, డిస్ట్రప్షన్స్ వస్తుంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో ఎకనామిక్ కండిషన్స్ కానీ, ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వల్ల మార్కెట్ వాలటైల్ ఉండడం, వార్ వల్ల, ఏ రీజన్ అయినా అవనండి, డాలర్ వీక్నెస్ అవడం, రూపీ డిప్రిషియేట్ అవడం, ఏ రీజన్ అయినా సరే ఏంటంటే వాలటైల్ వచ్చేటప్పుడు ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఎవరైనా ఒక గైడెన్స్, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పగలుస్తారు ఏం చేయాలి ఆ సిచ్యువేషన్స్ లో. ఓకే, పానిక్ అయిపోయి ఇప్పుడు సొంత డెసిషన్స్ ఇప్పుడు తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎక్స్పర్ట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లోనే కాదు మేడం, ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొన్నారు, ఎక్కడో పెరుగుతుందని కొన్నారు, అక్కడ ఏదో డెవలప్మెంట్స్ వస్తుందని చెప్పి మీరు కొన్నారు, అదన్నీ మీరు రావట్లేదు. అప్పుడు కూడా అది సిచ్యువేషన్స్ బేసిస్ మీద ఎవరైనా ఒక ఎక్స్పర్ట్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో డిస్ట్రిబ్యూటర్, అడ్వైజర్, అక్కడ ఇంకెవరైనా ఒక గైడ్ ఉంటే కరెక్ట్ గా ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఆ సిచ్యువేషన్స్, ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే ఇది చేస్తారు. అది కాకుండా మేడం, ఇంపార్టెంట్ ఏంటంటే డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో. ఇప్పుడు మేము చెప్తాం, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ చెప్తాం, కానీ వాళ్ళు డిసిషన్ మేకింగ్, వాళ్ళ డబ్బులు, వాళ్ళ డిసిషన్, మేము సలహాలు చెప్పగలుగుతాం కానీ మేము డిసిషన్ తీసుకోలేం కదా. సో ఆ డిసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే మీరు డిసిషన్స్ అందుకే కదా మీరు మా దగ్గరకు వస్తుంది, అంటే మీకు నాలెడ్జ్ లేక డిసిషన్స్ తీసుకోగలుగుతారు. అంటే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బట్ మనం తీసుకునేది కరెక్ట్గా ఉండాలి కదా. నాలెడ్జ్ ఉంటే దాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలనేది ఉంటుంది. సో అదే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గైడెన్స్ అనేది ఉన్నప్పుడు మనం కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటూ ముందుకు పోవచ్చు, రైట్? ఇప్పుడు రిస్క్ మాట్లాడుకుందాం మేడం. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే, ఈ మార్కెట్ ట్రెండ్స్ చూసుకుంటుంటే అప్స్ అండ్ డౌన్స్ మీకు కనబడుతూనే ఉంటాయి. ఇందాక మాట్లాడుకున్నాడే ఎకనామిక్ కండిషన్స్, గ్లోబల్ కండిషన్స్, ఈ రిస్క్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేది కూడా ఒక గైడ్ ఉంటే, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఉంటే, ఒక అడ్వైజర్ కానీ ఉంటే మీకు ఆ రిస్క్ బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది చెప్తారు. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు మేడం జనరల్గా మాట్లాడుకుందాము, ఇప్పుడు ఇవి అన్ని
అడ్వాంటేజెస్ ఒక గైడ్ ఉండేటప్పుడు. అవును. బట్ ఇప్పుడు అదే విధంగా ఒక గైడ్ ఉన్నా సరే, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే జనరల్‌గా ఇన్వెస్టర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పానిక్ అయిపోతారు. మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు. అవును. అవును. మనం అనుకున్నట్టుగా తీసేస్తుంటారు డబ్బులు. కరెక్ట్. తీసేస్తుంటారు. కొంతమంది ఎస్ఐపి ఆపేస్తుంటారు. అవును. మనం అవును. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైనా మార్కెట్ పడితే తీసుకోవాలి. మనం ఇంకా ఎక్కువ కొనాలి. కొనాలి. ఎస్ఐపి పెంచాలి. అవును. లేకపోతే మీ దగ్గర లంసమ్ ఉంటే లంసంతో లంసమ్ కొనుక్కోవాలి. అవును. లేదంటే ఇంకా వాలటైల్‌గా ఉంది అనుకున్నప్పుడు స్టాగర్డ్ వేలో కొనుక్కోవాలి. హ్మ్. 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 సో ఇవన్నీ చేయకుండా రాంగ్ డిసిషన్ అనేది తీసుకుంటుంటారు. అవును. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గోల్ ఎఫెక్ట్ అయిపోతుంది. హ్మ్. ఇంకా హ్మ్. మరి ఆపేసినప్పుడు మళ్ళీ మీ గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. తక్కువ. ఆ డ్యూరేషన్ ఎంత సమయం వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడైతే మనం అందరూ వెన్ పీపుల్ ఆర్ చెప్తారు కదా, వెన్ పీపుల్ ఆర్ ఫియర్ యూ షుడ్ బై, రైట్? సో అవును. అలాంటప్పుడు మనకు అనకుండా ఎగ్జిట్ అయిపోవడం కరెక్ట్ కాదు. హ్మ్. సో హ్మ్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో గైడెన్స్ అగైన్, ఓకే. రైట్? ఇది సో కాకుండా ప్రాపర్ మేడం, గైడెన్స్ ఉంటే అలాంటి సిట్యుయేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఇది కాకుండా మేడం ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడైనా ఉండేటప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటుంటాయి. గవర్నమెంట్ సెబీ అప్డేట్స్ అవన్నీ. హ్మ్. హ్మ్. ఈ అవన్నీ ఆ కాన్స్టెంట్ చేంజెస్ ఏదైనా ఉంటే మనకు తెలుసుకోవాలి. హ్మ్. సో హ్మ్. అదన్నీ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీకు అవన్నీ దానికి అంత టైమే లేదు అసలు మీకు. సో అలాంటప్పుడు మళ్ళీ గైడ్, హ్మ్. డిస్ట్రిబ్యూటర్, మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కావాలి అక్కడ. సో దే విల్ బి ఏబుల్ టు మానిటర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ మాట. హ్మ్. హ్మ్. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీ ప్రొఫెషన్ మీరు కంటిన్యూ చేయండి. అవును. సో ఇదే అవును. ఎఫెక్ట్ అవ్వదు, అదే ఎఫెక్ట్ అవ్వదు. ఉంటుంది. సో అవును. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ త్రూ వెళ్తే ఒక ఒక వెల్ ప్లాన్డ్గా, హ్మ్. డిసిప్లిన్డ్గా ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం మేడం. హ్మ్. హ్మ్. సింపుల్ థింగ్ ఏంటంటే చెప్పడం ఏంటంటే ఎవరైతే ఇవన్నీ చేయలేరో ఒక ఎంఎఫ్డి త్రూ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే వాళ్ళు మీ గోల్కి రీచ్ అయ్యేలాగా. డైరెక్ట్ చేస్తూ రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ఇలా సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు గైడ్ చేస్తూ Yeah. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ, స్టాండ్ డౌన్ అయ్యి ఆ స్టక్ అయ్యి మనకి గోల్స్ రీచ్ అయ్యేలాగా హెల్ప్ అవును మేడం. చేస్తారంటారు. ఇప్పుడు అన్లెస్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, అవును. ఫియర్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. అవును. అదే వాళ్ళ డబ్బులు మాలాంటి ఓన్లీ థింకింగ్, వీఆర్ నాట్ ఎమోషనల్గా టచ్ లేదు కాబట్టి మేము కరెక్ట్ డిసిషన్స్ తీసుకోకుండా. తీసుకుంటాం. ఎప్పుడైతే గా డిసిషన్స్ తీసుకుంటామో తప్పు అవుతుంది ఆ డిసిషన్. హ్మ్. హ్మ్. సో హ్మ్. ఈ విధంగా ఒక ఎక్స్పర్ట్ ఉంటే ఇన్ బిట్వీన్ మంచి వెల్త్ అనేది క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.